అనుకుంటున్నాం. ఎస్ శేషగిరిరావు గారు మళ్ళీ వస్తాను. అంకమరావు గారు, విశాఖపట్నానికి మణిహారంగా మారుతున్నటువంటి సెమీ రింగ్ రోడ్ కానివ్వండి, బే సిటీ కానివ్వండి, విశాఖ ఎకనామిక్ రీజన్ కానివ్వండి, మూడు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాయి. కానీ స్థానిక ప్రజల నుండి కొన్ని చోట్లలో ఆయా ప్రాజెక్టులకు వ్యతిరేకత వస్తుందనేటటువంటి మాటలు వస్తున్నాయి. అసలు పబ్లిక్ డిమాండ్ ఏంటి ఈ మూడు ప్రాజెక్టులపై? అంటే సహజంగా ఇలాంటి ఇప్పుడు శేషగిరిరావు గారు చెప్పింది ఒకటి, ముందు దాన్ని దృష్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్లీజ్. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏంటనేది ఆయన చెప్తున్నాడు. అలాగే ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ప్రతి వాళ్ళకి ఉంది. అది ప్రభుత్వం కనుక కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే దాన్ని ఆపటం పెద్ద విశేషం అయితే ఏం కాదని అయితే నేను భావిస్తున్నా. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మూడు కూడా విశాఖపట్నానికి మణిహారాలే, అందులో అనుమానమే లేదు. దాంట్లో చిత్తశుద్ధి ఏమాత్రం ఉంది. ఇప్పుడు ఏదన్నా మనకి ప్రారంభించేటప్పుడు ఒక రహదారి నిర్మించేటప్పుడు అక్కడ నివాసం ఉండే వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం అందజేస్తున్నారు, దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉపయోగం జరగబోతుంది అని చెప్పని వివరించి చెప్పే మెకానిజం అనేది ఒకటి ఉండాలండి. దాన్ని గనక సరిగ్గా ఉపయోగిస్తే ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అయితే నేనైతే భావించను. అంటే అంకమరావు గారు, ఎందుకంటే రాంబిల్లి నుండి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల వరకు చేస్తున్నటువంటి ఔటర్ సెమీ ఔటర్ రింగ్ రోడ్ అనేటటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, దానికి ప్రజల సహకారం ఎంతైనా అవసరం ఉంది. ప్రజల నుండి ఎందుకు వ్యతిరేకత వస్తుంది కొన్ని స్థూరాంతాలు? ప్రజల్లో పెద్ద వ్యతిరేకత రావట్లేదండి. ప్రచారం ఎక్కువ జరుగుతుంది తప్ప ప్రజల్లో పెద్ద వ్యతిరేకత రావట్లేదు. 1-2 చోట్ల తప్ప. మన గూగుల్ డేటా సెంటర్ గురించి కూడా గతంలో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు స్పష్టంగా వ్యతిరేకం లేకుండా స్వతంత్రంగానే ఇచ్చిన విషయాల తర్వాత వాళ్ళే చెప్పారు. అంటే ఇక్కడ భూతత్వంలో చూపిస్తున్నారు అంతే తప్ప అక్కడ అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పి నిజంగానే మీరు అన్నట్టు ఈ 102 కిలోమీటర్లు అనేది అక్కడ 4 వరుసల రహదారులు నిర్మించే కార్యక్రమం ముందుకెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ విషయంలో చిన్న ఇందాక నేను చెప్పినట్టు సన్నకారు రైతులు ఉంటారు, అలాగే ఏదన్నా నివాసాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇబ్బందులు పడే విధానాలు, వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా రేపు పొద్దున ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని గనక స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో గనక చెప్పగలిగితే వాళ్ళు ఎందుకినరండి. సహజంగానే మామూలుగా మనకు సంబంధించి ఇప్పుడు ప్రతిదీ కూడా ₹1 విలువ పెరిగిన తర్వాత గజం వదులుకోవాలంటేనే ఇబ్బందులు పడుతున్నాం, దాని మీద కోర్టులకు వెళ్తున్నాం, నానా ఇబ్బందులు పెడుతున్నారు. మరి దానికి సంబంధించి ఈ రోజు రేపు పొద్దున అభివృద్ధి చెందే ప్రాంతంలో వాళ్ళకి ఏంటి ఉపయోగం, వాళ్ళ నివాసాలు పోతేనో వాళ్ళ పొలాలు పోతేనో వాళ్ళకి ఏంటి ఉపయోగం అనే దాన్ని కూడా ఎవరైనా ఆలోచిస్తారు కదా, అది కూడా న్యాయబద్ధమే. కాబట్టి వాళ్ళకి నష్టం జరగకుండా ఉండకుండా అలాగే లాభం ఏ విధంగా చేకూరుతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కనుక చెప్పగలిగితే, ఇప్పుడు వ్యాపారస్తులు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారండి, వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇటు తీసుకున్నా కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ చిన్నకారుకి వచ్చే ఇబ్బందులు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలు ఎప్పుడు మన్నలను పొందుతుంది అంటే మనకు తెలిసినంత వరకు భారతదేశంలో వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారండి, వాళ్ళ శాతం ఎంత? సామాన్య ప్రజలు ఇప్పుడు కూడా 65% మంది సామాన్య ప్రజలు ఉన్నారు కదా. మధ్యతరగతులని ఉద్యోగస్తులను తీసేస్తే వీళ్ళని తృప్తిపరిచే విధానంలో ముందుకెళ్ళిన ఏ ప్రభుత్వాలైనా రేపు పొద్దున మళ్ళీ మనుగడ సాగిస్తూ ఉంటాయి. వీళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, వాళ్ళని ఇబ్బందికరంగా కనుక పరిగణించారనుకోండి, వాళ్ళకి నష్టం చేకూర్చారనుకోండి, నిస్సందేహంగా 100% వచ్చి ఓట్లేసి వాళ్ళ కక్ష తీర్చుకునే వాళ్ళు వీళ్ళే. ఈ విషయాన్ని గమనించుకోవాలి ఏ ప్రభుత్వాలైనా సరే. మామూలుగా ఏదో వ్యాపారస్తులు వస్తున్నారు, వాళ్ళకి ల్యాండ్లు ఇస్తున్నాము, లేకపోతే వాళ్ళ చేత వ్యాపారాలు పెట్టిస్తున్నాము, దీనివల్ల మనకు మేలు జరిగిద్ది అనేది ఒక దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా మనం ఎలాంటి చర్యలు తీసుకున్నాం అనే దాని మీద ఏ ప్రభుత్వాల మనుగడైనా ముందుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. వీళ్ళు ఆగ్రహిస్తే నాకు తెలిసినంత వరకు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి సంతృప్తికరంగా చేస్తే ఏ ప్రభుత్వానికైనా మళ్ళీ వాళ్ళు పట్టం కడతారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు నిర్ణయాలు తీసుకున్నా కూడా నిస్సందేహంగా వాళ్ళు కింద పడేస్తారు. అందుట్లో ఎలాంటి మొహమాట పడరు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంటికి ఆర్థిక మంత్రి మహిళ. మరి అలాంటి మహిళకి ఇబ్బంది జరిగింది అనుకోండి, వాళ్ళకి ఏదన్నా పలానా చోట్ల పలానా విషయంలో ప్రభుత్వం నుంచి మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి, ముఖ్యంగా చూసుకుంటామంటే మద్యం కావచ్చు, లేదంటే పింఛన్ల విషయం కావచ్చు, లేదంటే నిత్యావసర సరుకుల విషయం కావచ్చు, విద్యుత్ విషయం కావచ్చు, మంచినీరు విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, పిల్లలకు చదువుల విషయం కావచ్చు, మొత్తం చూసుకునేది ఆమె ఇంట్లో.
భర్త ఏదైనా సంపాదించుకొస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ పిల్లలకి ఎంత అందజేయాలి, ఎవరిని చదివించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చూసుకునేది మహిళ. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చెప్పింది నిజంగా వ్యతిరేకత వస్తుంది. ఎక్కడ వస్తుంది? వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పకపోతే, బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకుంటే, ప్రభుత్వం దమనకాండగా కనుక చేస్తే, అట్లాంటప్పుడు మాత్రమే వ్యతిరేకత వస్తుంది. అర్థమయ్యే రీతిలో చెప్తే, వాళ్ళ ప్రయోజనాలు ఏం జరుగుతాయో కూడా వివరిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని అయితే నేను భావిస్తున్నాను. ఇక Yes. విశాఖ ఉత్తరాంధ్ర కనుక దృష్టిలో పెట్టుకుంటే, ఈ రోజు జరిగిన ప్రయోజనాలు, జరగబోయేటువంటి ప్రయోజనాలని రెండింటిని కూడా మనం బేరీజ్ చేసుకోవాలి. గతంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు, దానివల్ల ప్రజలకు మేలు చేకూర్చిందా లేదా, మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హామీలు నెరవేర్చగలుగుతారా లేదా, ఇది ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఉత్తరాంధ్రకు వెంకమరావు గారు మళ్ళీ వస్తాను మీ సంబంధించి దగ్గరికి.